నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ నిధులు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ గ్రామ మండల కార్యకర్తలు, మండల రైతులు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ సిరికొండ మండలం ఫస్ట్ ఫేజ్లో 1875 మందికి రుణమాఫీ అయిందని, రుణమాఫీ అనేది చరిత్రలోనే గుర్తుండిపోయే అంశమని, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన మాట తప్పని పార్టీ ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని, మళ్ళీ ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, సోనియమ్మకి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్, సొసైటీ సీఈఓ, డైరెక్టర్స్, మండల కాంగ్రెస్ నాయకులు, మండల గ్రామాల రైతులు పాల్గొన్నారు. RRR న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి, మండలం సిరికొండ, జిల్లా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే. ఎందుకంటే ఎట్లా కాలం ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపత్ రెడ్డి గారి నాయకత్వం.